హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా బెంగళూరులో. వీడియో చూసే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మార్నింగ్ అయితే మా డే అయితే మంచి టీ తీసుకొని అయితే స్టార్ట్ చేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు సండే కాబట్టి ఇంకా అవుట్ సైడ్ లంచ్ చేద్దామని అయితే ప్రిపేర్ అయ్యాము. ఇంట్లో వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయాకైతే లంచ్ టైం వరకు అయితే మేము రెడీ అయిపోయాము. ఇంకా మా పిల్లలైతే హెయిర్ కట్ కావాలని అడిగారు. సో అందుకే ఇంకా హెడ్ బాత్ చేపించాను. ఒకసారి అయితే ఇంకా ఫోటో తీసుకున్నాను. చాలా డేస్ నుండి హెయిర్ కట్ కావాలని అడుగుతున్నారు. నేనే డిలే చేసుకుంటూ వచ్చాను. ప్లస్ మళ్ళీ దసరా అప్పుడు ఆఫ్ సారీస్ వేసుకున్నారు కదా, సో అందుకనేసి అయితే ఇంకా వాళ్ళకి హెయిర్ కట్ చేపించలేదు. నాకన్నా ముందు వాళ్ళే ఎలా చేసుకోవాలని ముందే ప్రిపేర్ అయిపోయారు మా పిల్లలైతే. సో ఇప్పుడు వింటర్ సీజన్ కదా, ఎక్కువగా హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. మళ్ళీ మార్నింగ్ 7:30కి ఇద్దరికి జడలు వేయాలంటే కష్టమవుతుంది. అందుకే నేను కూడా డిసైడ్ అయిపోయాను, షోల్డర్ వరకు అయితే కట్ చేపిస్తానని. పిల్లలకి అయితే హెయిర్ ఉంటేనే బాగుంటుంది కదా అమ్మాయిలకి. సో ఇప్పుడే అంత పెద్ద హెయిర్ కూడా అవసరం లేదు. నేనైతే చిన్నప్పుడు 7th 8th గ్రేడ్ వరకు అయితే నార్మల్ కటింగ్ వరకే ఉండేది. ఇంకా 8th నుండి ఏమో నేనైతే హెయిర్ పెంచుకున్నాను. అప్పటి వరకు అసలు హెయిర్ అయితే పెంచుకున్నదే లేదు. ఇప్పుడైతే ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసాము. మాకు దగ్గరలోనే ఉంటుంది హైదరాబాద్ బిర్యానీ. ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను. చాలామంది అయితే హైదరాబాద్ బిర్యానీ అని పెట్టుకుంటారు. అందులో లోపలికి వెళ్తే మాత్రం మన ఫ్లేవర్ ఉండదు, మన టేస్ట్ ఉండదు. కానీ ఇక్కడ ఎలా ఉందో అనేది అయితే ఎండ్లో చెప్తాను. ఇక్కడ ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఉన్నారు. మన తెలుగు వాళ్ళైతే కొంచెము ఎక్కడ ఫుడ్ బాగుంటుందని అయితే చూస్ చేసుకొని వెళ్తారు కదా. బెంగళూరులో అయితే అంతగా స్పైసీగా తినరు కదా. సో మేఘన అండ్ హైదరాబాద్ బిర్యానీ ఇందులో అయితే కొంచెం స్పైసీగా ఉంటాయి. మేఘన అయితే ఇంకా మనకు తగ్గట్టు ఉంటుంది టేస్ట్ కూడా. సో ఎక్కువగా అయితే మేఘనాకే వెళ్తాము. బట్ అది కొంచెం మాకు దూరము. ఈ హైదరాబాద్ బిర్యానీ దగ్గరలో ఉందని అయితే చూస్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే పిల్లలకి లాలీపాప్ చికెన్ అయితే ఆర్డర్ చేసాము. అది కొంచెం డిలే అయింది. ఇంకా లోపు నాన్స్ అండ్ చికెన్ టీకా ఆర్డర్ అయితే చేసుకున్నాము. మేమైతే చాలా తక్కువ టైమ్స్ రెస్టారెంట్స్కి వెళ్తాము. పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి బయటికి వెళ్తే ఎక్కువగా అల్లరి చేస్తారు, సరిగా తినరు అనేసి అయితే ఎక్కువ టైమ్స్ అయితే ఇంటికి ఆర్డర్ చేసుకుంటాము. అది కూడా ఓన్లీ మేఘనా నుంచి వెళ్ళే బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తాము. మా హస్బెండ్ ఈ రెస్టారెంట్లో మటన్ బిర్యానీ బాగుంటుంది ట్రై చేయన్నాడు, బట్ నాకు నచ్చలేదు. ఇంకా పిల్లలకి నా కోసం అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. బాగుంది చికెన్ బిర్యానీ కూడా, చాలా డెలీషియస్గా ఉంది. జ్యూసీగా బిర్యానీ కూడా చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో అయితే లైమ్ సోడా ఆర్డర్ చేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇక్కడ ఆర్డర్ చేసిన కర్రీస్ అయినా కూడా నాన్స్ బిర్యానీ కూడా అన్నీ బాగున్నాయి. ఒకటి మటన్ బిర్యానీ ఒకటి నాకు నచ్చలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వెళ్ళి నేను ఎక్కువ మటన్ బిర్యానీ తినను కాబట్టి నాకు మేబీ అలా అనిపించిందేమో. బట్ రెగ్యులర్గా తినే వాళ్ళకైతే ఇష్టంగానే ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా 3:30 అలా అవుతుంది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిపోయాకైతే పిల్లలిద్దరిని అయితే పార్లర్కి తీసుకెళ్ళాను. చెప్పాను కదా వాళ్ళు హెయిర్ కట్ కావాలని అడుగుతున్నారు అనేసి అయితే డయానా హెయిర్ కట్ కావాలని చెప్పారు. పిల్లలు ఉన్న వాళ్ళందరికీ తెలుసు డయానా రోమో అంటే ఎవరో. సో ఎక్కువగా మా పిల్లలైతే వాళ్ళ వీడియోస్ అయితే చూస్తారు. సో ఆ హెయిర్ కట్ కావాలని చాలా డేస్ నుంచి వెళ్ళి అడిగితే ఇంకా నేనే డిలే చేశాను కదా. సో ఫైనల్గా అయితే ఈరోజైతే హెయిర్ కట్ చేయించాను. ఎంత ఇంట్రెస్ట్గా అయితే హెయిర్ కట్ చేయించుకుంటుందో అసలు. తను ఎటు తల పెట్టమంటే అటు పెడుతుంది, రైట్ పెట్టు లెఫ్ట్ పెట్టు అంటే కూడా అసలు చాలా బాగా హెయిర్ కట్ అయితే చేయించుకుంది. వాళ్ళకి ఇష్టం ఉండి హెయిర్ కట్ చేయించుకుంటే అయితే ఇంత బాగా చేసుకుంటారు. మేబీ నేను కట్ చేయించుకోండి అంటే మాత్రం అసలు ఇంకా ఫైటింగ్ నాతో. ఫైనల్గా అయితే షోల్డర్ వరకు అయితే కట్ చేసింది. ఇంకా మా జున్ను అయితే మారిపోయింది. ఇన్ని డేస్ ఒక ఫేస్ చూసి ఇప్పుడు మళ్ళీ ఇట్లా కొత్తగా న్యూ హెయిర్ స్టైల్తో ఫేస్ చూడాలంటే ఏదోలా ఉంటుంది. ఇప్పుడైతే పెద్ద పాప కూడా హెయిర్ కట్ చేయించుకుంటుంది. నేను ఎప్పుడో హెయిర్ కట్ చేపిస్తాను, చాలా ఎక్కువగా ఉంది హెయిర్ అంటే అసలు ఇంకా నా పైకి అరిచేశారు. మాకు రపెంజల్ హెయిర్ కావాలి, రపెంజల్ లాగా జుట్టు పెంచుకుంటామన్నారు. చాలామందికి రపెంజల్ అంటే తెలుసు, తన హెయిర్ అయితే చాలా పెద్దగా ఉంటుంది కదా. సో అంత హెయిర్ కావాలని అడిగారు. ఇప్పుడైతే ఇంకా వాళ్ళకి ఇష్టం ఉండి మాత్రం హెయిర్ కట్ అయితే చేయించుకుంటున్నారు. రెగ్యులర్గా యూస్ చేసే పార్లరే. సో తనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆంటీ మాకు ఇలా అయితే హెయిర్ కట్ చేయండి అనేసి అయితే. నేనైతే షోల్డర్ వరకే హెయిర్ కట్ చేపిద్దాం అనుకున్నాను. షోల్డర్ వరకే అయింది, బట్ ముందు మాత్రము పాపకి కొంచెం ఫోర్ హెడ్ ఉంటుంది. అందుకనేసి అయితే ఇలా డయానా లాగా అయితే హెయిర్ కట్ చేయమని చెప్పింది. సేమ్ అలానే చేసింది. బట్ అందరి ఫేసెస్కి అయితే ఇలా ముందు కట్ చేస్తే ఫేసెస్ బాగుంటుందా ఉండదా అని అయితే కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. బట్ డైలీ మనం ఒక ఫేస్ చూసి మళ్ళీ కొత్త న్యూ హెయిర్ స్టైల్తో ఫేస్ చూడాలంటే కొంచెం టైం పడుద్ది. ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ ఈ ఫేస్ మనకు బాగా నచ్చుద్ది. ఎందుకంటే నేను హెయిర్ కట్ చేసుకున్నప్పుడు కూడా ఫస్ట్ చేపించుకోవాలి అనేది అనిపించేది. తర్వాత కట్ చేసినాక వాళ్ళు సెట్టింగ్ పెట్టినాక అయితే చాలా షార్ట్గా చేశారు. ఎందుకు కట్ చేయించుకున్న డబ్బులన్నీ పెట్టేసి అనిపించింది.
ఒక్కటైతే పిల్లలైతే హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన హెయిర్ కట్ అయితే ఫస్ట్ టైమ్ చేపించుకున్నారు. నెక్స్ట్ టైమ్ నుండి ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదు అంటే నెక్స్ట్ టైమ్ నుండి నేను చెప్పినట్టే వింటారు. ఒకసారి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూశాను. ఫైనల్‌గా అయితే ఇద్దరు చాలా క్యూట్‌గా ఉన్నారు. ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది బర్త్‌డే ఉంది. సో, తన కోసం గిఫ్ట్ తీసుకుందాం అనైతే స్టోర్‌కెళ్ళాము. ఇంకా అక్కడ పిల్లలు వీటితో ఆడుతా ఉంటే నేను గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అమ్మాయిలకి అయితే గిఫ్ట్స్ ఇయ్యాలంటే చాలా ఉంటాయి. అబ్బాయిలకి ఏమి ఇయ్యాలని నాకు అస్సలు అర్థం కాలేదు. ఫైనల్‌గా ఇంకా వెతికి అయితే ఇదేంటో సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్ అట. సో, ఇదైతే తీసుకున్నాను. బావుంటదని చెప్పినాడు. అందుకనే ఇంకా ఆ గిఫ్ట్ అయితే తీసేసుకొని ప్యాక్ చేపిచ్చాను. ఈవెన్ అమ్మాయిలకైతే చాలా డ్రెసెస్ ఉంటాయి. చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. అబ్బాయిలకు డ్రెసెస్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా చాలా కష్టం అనిపిస్తది నాకైతే. సో, నాకు ఇద్దరు అమ్మాయిలే కాబట్టి లక్కీగా అయితే నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్, డిజైన్స్ ఉంటాయి కాబట్టి నచ్చిన డ్రెసెస్ అయితే ఇంక తీసుకుంటాను. ఇంక ఇంటికొచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి అయితే మళ్ళీ టీ పెట్టాను. ఇప్పుడైతే ఇలాచీ టీ పెడుతున్నాను. అంటే బయటికెళ్తే అయితే ఫుల్ టైర్డ్‌నెస్‌గా అనిపిస్తది. ఇంట్లో ఎన్ని పనులు చేసినా అంత టైర్డ్‌నెస్ రాదు. ఎందుకో బయటికెళ్ళేసి వస్తే మాత్రం ఫుల్ టైర్డ్ అనిపిస్తది. ఈరోజైతే వంట చేయాల్సిన అవసరం లేదనేసి అయితే మార్నింగ్ అయితే ఇంకా అన్ని బట్టలన్నీ అయితే నానపెట్టేశాను. శారీస్ అండ్ పిల్లల డ్యాన్స్ డ్రెసెస్ ఇంకా ఏమైనా పార్టీ వేర్ డ్రెసెస్ ఉంటే అవన్నీ నేనే వాష్ చేస్తాను. వాషింగ్ మిషన్‌కి అయితే అస్సలు వేయను. ఈరోజైతే ఎక్కువగా ఎండ రాలేదు. సో, బట్టలైతే డ్రై అయిపోలేదు. ఇలా పార్టీ వేర్ డ్రెసెస్ ఏమైనా ఉంటే మాత్రం అస్సలు సన్‌సెట్‌కి అయితే వేయను. ఎందుకంటే కలర్ షేడ్ అయిపోయిద్ది. సో, కొన్ని డ్రెసెస్ అయితే చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ అనిపిస్తాయి. సో, అలాంటివైతే నేను చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఇంకా ఇంట్లోనే ఆరేస్తాను ఆ డ్రెసెస్. ఇప్పుడైతే డ్రై అయిన బట్టలన్నీ అయితే తీసేసాను. ఇంకా మా పిల్లలు ఇంటికొచ్చేసి అయితే ఈ కోంబ్ అయితే డీమార్ట్‌లో తీసుకున్నారు. దీనికోసం కూడా ఫైటింగ్ చేసుకుంటారు ఇద్దరు. మమ్మీ నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది అని అయితే నాకొచ్చి చెప్తుంది. సో, మార్నింగ్ ఎలా వేయాలి ఈ హెయిర్ అంటే షోల్డర్ వరకి ఉంటే కూడా పిల్లలకి ప్రాబ్లమ్ అయిద్ది అనిపించింది. బట్ వాళ్ళకి ఇష్టము షోల్డర్ వరకి హెయిర్ ఉంటే మాత్రము మార్నింగ్ అంతా జుట్టు వేయాలి, మమ్మీ జుట్టు వేయి అన్నంత పెద్ద పని ఏమి ఉండదు కదా! వాళ్ళు కూడా కోంబ్ చేసుకొని వెళ్ళేటట్టు ఉంటది షోల్డర్ వరకి ఉంటే. ఇంకా పిల్లలకి షోల్డర్ వరకి ఉంటే చాలా ఇష్టము. వాళ్ళకి ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టము. బట్ అన్ని విషయంలో కాదు, కొన్ని విషయంలో చాలా కండిషన్‌లో ఉంటాము. పిల్లలైతే ఏది అడిగితే అదైతే మేము ప్రొవైడ్ చేయము. అది యూజ్‌ఫుల్ అనిపిస్తేనే వాళ్ళకి తీసిస్తాము. ఇప్పటి నుండి వాళ్ళకి ఏది అడిగితే అది కొనిస్తే మాత్రము మనం కొనిచ్చే వాటికి వాల్యూ ఉండదు. ప్లస్ వాళ్ళు అలానే అలవాటయిపోతారు. పేరెంట్స్ మేము ఏది అడిగితే అది కొనిస్తారనేసి అయితే. ఇట్స్ మై ఒపీనియన్. ఇంకా ఈవినింగ్ అయితే ఈ ప్రోగ్రామ్ పెట్టుకొని అయితే టీ తాగేసాము. చాలా డేస్ తర్వాత అయితే ఈ ప్రోగ్రామ్ చూసాను ఈరోజు. అసలు టీవీ చూడ్డానికి కూడా టైం ఉండదు కదా! పిల్లలు ఇంట్లో ఉంటే రోజు మన వర్క్స్ ఉంటాయి. సాటర్డే, సండే హోమ్ వర్క్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం ఉండదు. ఎందుకో ఇట్లా టీవీ పెట్టగానే మార్నింగ్ ప్రోగ్రామ్ అయితే కనిపించింది. ఇంకా హాట్‌స్టార్‌లో పెట్టుకొని అయితే ప్రోగ్రామ్ చూసేసాను. చాలా బాగుంది ప్రోగ్రాము. ఈరోజైతే మా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. అవును, వాళ్ళ న్యూ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఇక వాళ్ళకి నచ్చింది కాబట్టి హెయిర్ స్టైల్ చేపించాను. వాళ్ళకి ఇప్పుడైనా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తే మాత్రము నెక్స్ట్ టైం నుండి అయితే ఇంకా అసలు హెయిర్ కటే చేపియను. అంటే షోల్డర్ వరకైతే చేపిస్తాను డెఫినెట్‌గా. ముందు మాత్రము అలా అస్సలు కట్ చేపించను. మండే రోజైతే స్కూల్ ఉంటది కదా! ఇంకా సండే రోజైతే హోమ్ వర్క్స్ అయితే అన్నీ ప్యాక్ చేస్తున్నాను. ఐ హోప్ అందరికీ అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై.